క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పఠనంలో బత్తమయి అనే గుడ్డివానికి యేసు ప్రభు స్వస్థత అనుగ్రహించడం మనం చూస్తాము. యేసు ప్రభు యెరికో పట్టణం నుండి తన శిష్యులతో మరియు ప్రజలతో కలిసి దారిలో వెళ్తుండగా దారి పక్కన బత్తమయి అనే గుడ్డివాడు యేసు ప్రభుని, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని గట్టిగా కేకలు వేస్తాడు. ప్రజలు అతన్ని తిరస్కరించిన అతని మాత్రము విశ్వాసం కోల్పోకుండా పట్టుదలతో మరలా, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని బిగ్గరగా కేకలు వేస్తారు. అప్పుడు యేసు ప్రభు అతని దగ్గరికి పిలిచి అతనికి స్వస్థతను అనుగ్రహిస్తారు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బత్తమయ్య అనే వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నను అతడు విశ్వాసం కోల్పోకుండా పట్టుదలతో యేసు ప్రభుని విశ్వాసంతో పిలిచాడు. మన దైనందిన జీవితంలో కూడా అంధకారంలో చీకటి సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ అవి దాటుకుని మన విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. యేసు ప్రభుని ప్రేమతో పిలవాలి. అప్పుడే ఆ దేవాది దేవుడు తన కుమారుని మన చెంతకు పంపిస్తాడు. మనల్ని చీకటి గదిలో నుండి బయటికి నుండి అనుగ్రహిస్తారు. అదేవిధముగా ప్రియమిత్రులారా, మనం ఈనాటి సువార్త నుండి 3 విషయములు నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా, యేసు ప్రభుని విశ్వాసంతో పిలవాలి. రెండవదిగా, పాత పాపపు జీవితాన్ని వదిలివేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మూడవదిగా, యేసు ప్రభుని కృపను పొందడానికి నిత్యము కృషి చేయాలి. కావున ప్రియ సహోదరులారా, ఈనాటి సువార్త ప్రకారం మనం బత్తమయ్య అనే గుడ్డివానితో మనము కూడా యేసు ప్రభుని విశ్వాసంతో పిలిచి మన జీవితంలో నిత్యము ఆయన అడుగుజాడలో నడుచుటకు మనకు కావలసిన శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుదాం. ఆమేన్.